ఈరోజు మనం ప్రపంచ మహిళల్లో 20% మంది పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. పీసీఓడి సమస్య 20% మంది ప్రపంచంలో ఎదుర్కొంటున్నారంటే ప్రతి 5గురిలో ఒకరు ఈ పీసీఓడి బారిన పడుతున్నారు. అసలు ఈ పీసీఓడి అంటే ఏమిటి? పీసీఓడి అంటే ఏమీ లేదు, అండాశయంలో పరిపక్వత లేని లేదా పాక్షికంగా కూడా పరిపక్వత లేని అండాలు ఉత్పత్తి అవ్వటం, దానివల్ల అండాలు సరిగ్గా లేకపోవటం వల్ల జరిగేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఎప్పటి నుంచి తయారవుతుంది మనిషిలో అంటే, ప్రతి మహిళ మొదటిసారి మెన్స్ట్రేషన్ అయినప్పటి నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి అండాలు విడుదలలో సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే పరిపక్వత కలిగినటువంటి ఫుల్ ఎనర్జీ కలిగినటువంటి అండాలు ఓవరీస్ ఏవైతున్నాయో అవి సంతానోత్పత్తికి కారణాలు అవుతాయి. ఏ మహిళలైతే హార్మోన్స్ను అసమతుల్యతతో ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. మరి అట్లాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అంటే, మానసిక ఒత్తిడి, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి, తర్వాత అధిక రక్తస్రావం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఋతుక్రమం సరిగ్గా లేనప్పుడు ఈ సమస్య మనకు ఏర్పడుతుంది. మరి సమస్య నుంచి మనం వైదొలగాలి. మహిళలు సంతానోత్పత్తిని కలిగించుకొని సంతాన అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ వంశ అభివృద్ధిని చేసుకోవాలనుకున్నప్పుడు గర్భసంచిని పరిశుభ్రంగా శుద్ధంగా ఉంచుకోవటం ముఖ్యమైనటువంటి అంశం. దీనికి కారణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మహిళను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నదని మనం ఎలా గుర్తించాలి, వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ రూపురేఖల్లో మనకి ఏం కనపడుతుంది అనేది చాలామంది పీసీఓడి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి మహిళల్ని గుర్తించడానికి ప్రధాన కారణం వెంట్రుకలు రాలిపోవటం, తర్వాత వెంట్రుకలు రాలిపోయి రక్తహీనత ఉండటం, ముఖం పైన మచ్చలు రావటం, ముఖం పైన మొటిమలు రావటం, చర్మంపై చర్మ వ్యాధులు రావటం, తొడలపైన, చేతులపైన, పిరుదులపైన, ముఖం పైన, మూతిపైన మీసాలు రావటం కూడా జరుగుతుంది. తర్వాత శరీరంలో ఇతర ప్రాంతాల్లో కూడా రోమాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కాళ్ళు, వేళ్ళు, వీపు, పొట్ట భాగంలో, తొడల భాగంలో, చేతుల భాగంలో, ముఖ భాగంలో కూడా వస్తాయి. కొందరు ఆడవాళ్ళకు మీసాలు కూడా మగవాళ్ళలాగా వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళలో మగ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందని అర్థం. ఆడవాళ్ళకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఉత్పత్తి ఆ మనిషిలో తగ్గిపోతుందని, ఆ మహిళకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నదని మనం చూడగానే చెప్పచ్చు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటం, చర్మ వ్యాధులు రావటం కూడా, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మహిళల్లో మనం పీసీఓడిని గమనించవచ్చు. పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని కూడా మహిళలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంలో సమతుల్యత లేకపోవటం కూడా పీసీఓడికి ప్రాబ్లం అవుతుంది. అట్లే కాకుండా మనం అన్ని మెడికల్ టెస్టులు చేయించుకొని నిర్ధారించుకున్న తర్వాత పీసీఓడి ఉంది అని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ ద్వారా మనం దీన్ని పరీక్ష చేసుకోవచ్చు. మెడికల్ హిస్టరీ కూడా మనది ఎట్లా ఉంది, మన తాత తల్లిదండ్రుల నుంచి, మన అమ్మమ్మ బాపమ్మల నుంచి కూడా ఇదేమైనా సంక్రమించిందా కూడా కొంత జన్యుపరమైనటువంటి అవకాశాల వల్ల కూడా కొద్ది శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల్ని మనం గమనించాలి. ఇది పీసీఓడి ప్రాబ్లానికి సంకేతమా? అయితే మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆయుర్వేదానికి వస్తే, ఆయుర్వేదంలో పీసీఓడికి అంటే అండాశయంలో పరిపక్వత కలిగినటువంటి, పాక్షికంగా కూడా అండాలు దెబ్బతినలేవు అనేటువంటి విషయంలో కూడా గమనించి అండాలు పూర్తిగా ఆరోగ్యంగా విడుదలయ్యే క్రమాన్ని మనము ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోవచ్చు.
మరి పీసీఓడి ఉంటే నష్టం ఏమిటి? సంతానం రాదు, ఋతుక్రమం సరిగ్గా రాదు, ఒళ్ళు లావ్ అవుతూ ఉంటుంది, స్థూలకాయం ఏర్పడుతూ ఉంటుంది, బరువు పెరుగుతూ ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇతరత్ర సమస్యలు, మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటుంది. దాదాపు సంతానానికి యోగ్యులు కారు. ఒకవేళ అయినా ఆరోగ్యం సరిగ్గా అప్పుడప్పుడు సహకరించిన, అండం పిండమైనప్పుడు, పిండం శిశువుగా మారినప్పుడు కొన్నిసార్లు అబార్షన్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా మహిళలకు ఆయుర్వేదంలో సరి అయినటువంటి మందును తయారు చేసి వాళ్ళు కనుక ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు సరిగ్గా తిని ఔషధం యొక్క గుణాలు తన శరీరం పైన ఎలా పనిచేసినాయో చూసుకుంటే తప్పనిసరిగా మనం పీసీఓడి నుంచి విజయం సాధించవచ్చు. పీసీఓడి ఆయుర్వేద మందును ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూపిద్దాం. ఆరోగ్య మిత్రులారా, మహిళలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. మహిళలు ఉన్నప్పుడు మాత్రమే సంతానాభివృద్ధి ఉంటుంది. మహిళ ఒక తీగ లాంటిది, పాకుతూ పోతుంటుంది, సంతానాభివృద్ధి ఇస్తూ ఉంటుంది. మహిళ వంశాభివృద్ధికి ఒక మూల కారణం. మరి అలాంటి మహిళల్లో పీసీఓడి సమస్య వల్ల మనకు క్యాన్సర్ రావటం జరుగుతూ ఉంటుంది, పెల్విక్లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కాబట్టి బాడీని పరీక్ష చేయించుకొని, రక్త పరీక్ష చేయించుకొని, పెల్విక్ కూడా, అండాశయాన్ని కూడా, గర్భసంచిని కూడా మనం పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. గర్భసంచి చుట్టూ పెరిగే కణుతులు, నీటి బుడగలు, క్యాన్సర్ గడ్డలు, అండాల ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు, నెలసరి సరిగ్గా లేనప్పుడు ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని మనం చెప్పుకున్నాం. మరి అట్లాంటి వాటికి మనం ఒక ఆయుర్వేదంలో ఒక మంచి మందును మనం ఈరోజు తయారు చేస్తున్నాం. మిత్రులారా, ఇది చాలా సీరియస్గా మహిళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది గమనించండి, మహిళలు కూడా గమనించండి. మీరు ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపెడతాను. దీనికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ 5. 1 కలబంద గుజ్జు, తర్వాత మిరియాల పౌడరు, తర్వాత జీలకర్ర, తర్వాత పసుపు, తర్వాత కండ చక్కెర చూర్ణం. ఈ 5 ఇంగ్రీడియంట్స్ను మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన ప్రయోగంలో చూపెడతాం. పరీక్షించండి. ఇలా కలబందను తీసుకోండి. కలబంద మట్టను తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కల్ని ఇలా కట్ చేయండి. ఇట్లా దీంట్లో ఉన్నటువంటి తెల్లటి గుజ్జును ఇలా కట్ చేసుకోండి. ఈ సైడ్లు కట్ చేశాక పై పొర తీసుకున్న తర్వాత ఈ కింది పొర అడుగు భాగం నుంచి ఇట్లా చాకును తీసినట్టయితే మనకి ఇట్లా గుజ్జు ఫ్రెష్గా వస్తుంది. కాబట్టి ఇది కలబంద గుజ్జు. ఈ గుజ్జులో ఇలా మిరియాల పౌడర్ కలపండి. ఇది ప్రయోగం కోసం చేస్తున్నాము, కొద్ది మోతాదులోనే. కాబట్టి ఈ కలబంద గుజ్జులో మిరియాల పౌడరు, తర్వాత ఈ జీలకర్రను కూడా చేర్చండి. ఆ తర్వాత ఈ పసుపును చేర్చండి. పసుపు తెలుసు మనకి, ఇది యాంటీబయాటిక్, క్యాన్సర్ రాకుండా కృత్రిమైన పదార్థం ఇందులో ఉంటుంది. కాబట్టి జీలకర్ర కూడా గర్భసంచిని నీట్గా కడుగుతుంది. అంతేకాకుండా గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుంది. చిన్న పేగుల్ని, పెద్ద పేగుల్ని కూడా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర మహా ఔషధం. అంతకంటే మహా ఔషధం పసుపు. అంతకంటే మహా ఔషధం ఆయుర్వేదాలో మనకు అలోవెరా యొక్క, కలబంద యొక్క గుజ్జు. తర్వాత దీనిపైన కండ చక్కెర పోయండి. ఇట్లా 1 కిలో మోతాదులో మీరు తీసుకోండి. దానికి ఒక 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో పసుపు, 1/2 కిలో కండ చక్కెర కలిపి ఈ మిక్స్ని ఇలా కలిపి ఎండలో ఆరేయండి.
అప్పుడు ఈ కలబందలో ఉన్నటువంటి రసము ఈ పదార్థాలలో కలిసి ఒక రసంగా కలిసిపోతుంది. ఇదంతా ఎండిపోతుంది. ఒక 2-3 రోజులు కనుక మీరు ఎండలో పెట్టినట్టయితే ఈ వేసవి కాలంలో తొందరగా 2-3 రోజుల్లోనే మందు తయారవుతుంది. ఇట్లా ఇది తయారు చేసుకొని ఇది కనుక మనం ఒక పాత్రలో వేసి నానేసి ఎండబెట్టుకున్నట్టయితే ఒక 3-4 రోజులలో ఇది పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు చూర్ణం చేయండి. చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని గ్రైండ్ చేసుకొని వస్త్రగాలితం చేసి ఆ పౌడర్ని ఒక చోట భద్రపరచుకోండి. ఆ తర్వాత దీనిలో తేనె కలుపుకోండి. ఇప్పుడు పీసీఓడి ఆయుర్వేద మందును మనం ఎలా తయారు చేసుకున్నాం. ఇందులో కండ చక్కెర, కలబంద గుజ్జు, పసుపు, జీలకర్ర, మిరియాలు పౌడర్లో తగినంత తేనె కలిపి ఇలా దీన్ని మనం నానేసి పెట్టాం. ఇది వారం రోజుల కింద మనం తయారు చేసినటువంటి ఈ పౌడర్. ఈ పౌడర్ని కనుక మనం ఇలా తీసుకొని ఇది ఇప్పుడు పీసీఓడి మందు పూర్తి స్థాయిలో తయారైంది. ఈ పీసీఓడి మందును ఇలా తయారు చేసుకొని మనం ఇందులో ఏమేమి కలిపాము, తేనె కలిపాము, పసుపు కలిపాము, కండ చక్కెర కలిపాము, జీలకర్ర కలిపాము, పసుపు కూడా కలిపాము, మిరియాల పౌడర్ కలిపాము. కలిపినటువంటి దాంట్లో ఇలా తయారైన తర్వాత ఎండించిన చూర్ణాన్ని తేనె కలిపిన తర్వాత ఇలా మెత్తగా గుజ్జులాగా తయారైపోతుంది. వీటిని ఒక గాజు సీసాలో బంధించుకోండి. గాజు సీసాలో లేదా ఒక గాజు పాత్రలో చేసి తయారుగా ఉంచుకోండి. రోజు ప్రతి మహిళలే కాదు, మగవాళ్ళలో క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత శుక్రకణాల సంఖ్య తగ్గిన వాళ్ళు, వీర్యోత్పత్తి లేని వాళ్ళు కూడా, క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా, ఇతరత్ర మూత్రంలో మంట ఉన్న వాళ్ళు దీన్ని వాడచ్చు. మహిళలు పీసీఓడి ప్రాబ్లానికి రోజు ఉదయం ఈ మాత్ర అంటే కుంకుడుగాయ అంత మాత్రను మనం తయారు చేసుకొని ఉదయం సాయంత్రం కనుక వేసుకున్నట్టయితే ఇలా తినండి. తయారైనటువంటి ఈ ముద్దను పొద్దున సాయంత్రం ఒక మాత్ర వేసుకున్నట్టయితే మనకి ఒక 3 నెలలు వాడినట్టయితే పీసీఓడి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదనుకుంటే ఒక 1 మంత్, ఒక నెల రోజులు ఇంకా పొడిగించండి. పూర్తిగా మీరు పీసీఓడి ప్రాబ్లం నుంచి బయటపడి సంతానవంతులై మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీ కుటుంబం ఆనంద డోలికల్లో ఆడడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ కుటుంబంలో పిల్ల పాపలతో మీరు హాయిగా, సుఖంగా, జీవనంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించాలనుకున్నప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం లేకుండా చేసుకోండి. ఉంటే ఇలా మందు తయారు చేసుకొని వాడుకోండి, తగ్గిపోతుంది. 5 రకాల పదార్థాలు తయారైనటువంటి ఈ మిశ్రమం దీన్ని ప్రతిరోజు వాడండి. ఉదయం సాయంత్రం మాత్రలుగా చేసుకొని వాడండి. తప్పనిసరిగా మీరు ఆరోగ్యవంతులు అవ్వడానికి కోసమే ఈ వీడియో తీస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైకులు చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ డాక్టర్ కలపూడి కిషన్ రావు.